సభాధ్యక్షులు, క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారికి, సభలోని పెద్దలకు, మిత్రులకు అందరికీ పేరు పేరున ధిక్కార దినోత్సవ శుభాకాంక్షలు. మనకు తెలుసు, ఆటుపోటు లేని సముద్రం లేదు, గెలుపు ఓటం లేని యుద్ధం ఉండదు. కానీ దశాబ్దాలుగా తెలంగాణ నేల అనేక ఆటుపోట్లకి, అనేక యుద్ధాలకు గురైంది, బలైంది. అయినా ఎగిరే కెరటంపై మళ్ళీ కత్తి దూస్తూ సరైన మార్గంలో, సరైన పోరాట మార్గంలో మళ్ళీ ఎగిసిపడే యుద్ధం కోసం, ఉద్యమం కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈ ఆటుపోట్లు, ఈ సంఘర్షణలు, ఈ గెలుపు ఓటముల మధ్య ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటం అంటే యుద్ధం చేయటమే. నిజాయితీగా సమాజంలో పనిచేయటం అంటే యుద్ధం చేయటమే. స్వార్థం లేకుండా పనిచేయాలంటే యుద్ధం చేయటమే. ప్రజల కోసం పనిచేయాలంటే కూడా యుద్ధం చేయటమే. రాజకీయం, పాట, మాట, గానం ఒక సరైన ప్రజా మార్గాన్ని సూచిస్తూ అనేక యుద్ధాలు చేసి మనకి ఈరోజు ధిక్కార స్వరంగా, ధిక్కార గీతంగా, ధిక్కార పతాకంగా ఈరోజు 93వ జన్మోత్సవ ధిక్కార జన్మోత్సవాన్ని చేసుకుంటున్న ముత్యాల సత్యనారాయణ గారి గురించి మనందరికీ కొంతే తెలుసు, ఇక్కడున్న వాళ్ళకు చాలా వరకు తెలుసు. కానీ ఎవరికి కూడా ఆయన మొత్తం తెలియదు. ఎందుకంటే గదరన్న నేను చాలాసార్లు కలుసుకున్నప్పుడు ఒకసారి పృథ్వీ గురించి ఏదో సందర్భం వచ్చినప్పుడు, పిల్లగాడు ఎవరు ఇంత ఆవేశంగా ఉండని అడిగి నేను గదరన్నని. అరే వాళ్ళ నాయన పెద్ద ఉద్యమకారురా, నికార్సిన ఉద్యమకారుడు, చాలా గొప్పవాడు రా అన్నాడు. ఆ రోజు నుంచి పృథ్వీపై నాకు రెస్పెక్ట్ ఉంది. కానీ గద్దరన్న నోటి నుంచి ఆ మాట రావటం అనేది అది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన అంత ఈజీగా ఒక వ్యక్తిని, ఒక వ్యక్తిత్వాన్ని అంత ఈజీగా పొగడాడు ఆయన. పైగా మా ఇద్దరి మధ్యలో అట్లాంటి ట్రాన్స్పరెన్సీ ఉండేది. ఆయన నిజాయితీగా చెప్పేవాడు, ఆయన మొహమాటాన్ని కూడా చెప్పేవాడు కాదు. అట్లాంటి గద్దరన్న ముత్యాల సత్యనారాయణ గారి గురించి అంత గొప్ప మాటలు చెప్పాడు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ఆయనను పరిశోధన చేయాలి, ఆయన సంఘర్షణ చర్చించాలి, ఆయన యుద్ధ మార్గాన్ని అనుసరించాలి. ఇది పృథ్వీరాజ్కి ఒక్కరికి మాత్రమే సొంతం కాదు. ఇది మనందరి బాధ్యత. మనందరి బాధ్యతగా మనం తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత సంపూర్ణంగా సామాజిక తెలంగాణనో, లేకుంటే అసమానత లేని తెలంగాణనో, లేకుంటే సమాజ సంపూర్ణమైన ఫలితాలు తీసుకుని తెలంగాణ వస్తుందని ఎవరు ఆశించలేదు. కానీ ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది రాజ్యంలో అనేది మాత్రం కొంతమంది నమ్మకం ఉండేది, ఒక హోప్ ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత. కానీ రాజకీయ పార్టీలు, గత పాలకుల రాజకీయ పార్టీల యొక్క వ్యవస్థల్ని కొనసాగించాయి. వాళ్ళ ఆచారాలని, అలవాట్లని, వాళ్ళ బూర్జువా సాంప్రదాయ రాజకీయ పార్టీలకు ఉండే లక్షణాలని కొనసాగించాయి తప్ప ఆల్టర్నేటివ్ రాజకీయాల గురించి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలిగిన రాజకీయాల గురించి, తెలంగాణకు ఏం కావాలో చేయాల్సిన రాజకీయాల గురించి ఎవరు ఆలోచించలేదు. అటువైపు ఎవరు ప్రయాణం చేయలేదు. ఇందాక చంద్రకుమార్ గారు సార్ చెప్పినట్టు ఒక ఆల్టర్నేటివ్ రాజకీయ వ్యవస్థ రావాలి. ఎందుకంటే మనకు ఆల్టర్నేటివ్ వ్యవస్థ రాకపోవటం వల్లనే, వస్తుందనే ఒక అనుమానం, అపోహలు ఉండటం వల్లనే ఈ బూర్జువా పార్టీలు రాజకీయాలని వ్యాపారంగా మార్చాయి, కార్పొరేట్ ఆర్గనైజేషన్స్గా మార్చాయి. డబ్బు ఉంటే తప్ప ఈరోజు పోటీ చేయలేని పరిస్థితి, డబ్బు ఉంటే తప్ప ఈరోజు జెండా కట్టలేని పరిస్థితి, డబ్బు ఉంటే తప్ప ఈరోజు 10 మందిని వెనక తిప్పుకోలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితులను మనం సత్యనారాయణ గారి భావజాలంతో, ఆయన ఆశయాలతో, ఆయన అసంపూర్ణంగా మిలిచి మనకు దారి చూపించిన ఒక పోరాట మార్గంతో మనం విజయపథం నడిచి మనం ఆల్టర్నేటివ్ రాజకీయ వ్యవస్థను క్రియేట్ చేసినప్పుడే ముత్యాల సత్యనారాయణ గారికి మనం నిజమైన నివాళులు అర్పించినట్టు, ఆయన ఆశయాలకి మనం ఒక అద్భుతమైన ఆశయ సాధనని మనం సాధించినట్టు. ఆయనకప్పుడే ఆయన ఆత్మ సంతృప్తి చెందుతుంది. ఆయన ఎక్కడున్నా కూడా మనందరినీ దీవిస్తాడు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది అంటే ఒకటే మాటలో,
ఆల్టర్నేటివ్ రాజకీయ వ్యవస్థ కావాలి. ఎందుకంటే మనం ఈ రాజకీయ పార్టీలు నమ్ముకొని ఇటువైపు అటువైపు ఇప్పుడు 4 సినిమాలు ఉంటే 4 హీరోలు ఉంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. అట్లా రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి. ఏ పార్టీకి ఉండే ఫ్యాన్స్ ఆ పార్టీకి ఉన్నారు, ఏ పార్టీకి ఉండే లక్షణాలు ఆ పార్టీలకు ఉన్నాయి. ఇవి తెలంగాణ సమాజాన్ని సమూలంగా సంతృప్తిపరిచి అన్రెస్ట్లో నుంచి అసంతృప్తిలో నుంచి బయటకు తీసుకొచ్చే పార్టీలు కాదు. ఆ పార్టీ లక్షణాలు కూడా అవి కావు, వాటికి ఆ ఉద్దేశాలు కూడా ఉండవు. కాబట్టి తెలంగాణ ఆత్మని, తెలంగాణ అస్తిత్వాన్ని సమాజపు నడిపించే ఒక తెలంగాణ రాజకీయ పార్టీ కావాలి. రాజకీయ వ్యవస్థ నిర్మించబడాలి. అట్లాంటి రాజకీయ వ్యవస్థ నిస్వార్థంగా ప్రజల కోసమే కమిట్మెంట్తో పనిచేయగలిగిన, ప్రజల కోసమే పనిచేయగలిగిన, స్వార్థం లేకుండా పనిచేయగలిగిన నాయకత్వం ఎదగాలి ఫస్ట్. అట్లాంటి నాయకత్వం ఎదిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మనతో కలిసి వస్తారు. ఆ రాజకీయ వ్యవస్థ కోసం మనం పోరాడదాం, ఆ రాజకీయ వ్యవస్థ బాటలు వేద్దాం. అనేక సందర్భాల్లో కదరన్న కూడా చెప్పేవాడు, ఈ అన్ని వేస్ట్ పార్టీలు ఈ మేధావులు కూడా వీని మీద వీడి నచ్చకపోతే వానికి వెనకపోతారు, వాడు నచ్చకపోతే మళ్ళీ ఈయనకి వస్తారు, ఇటు పోతే అటు పోతారు, అటు పోతే ఇటు పోతారు. ఈ మేధావులు కూడా మేధావులే కానీ వాళ్ళకు కూడా బలహీనులు రా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమాయకులు ఒక రకంగా మేధావులు అని చెప్పేవాడు గద్రన్న. ఎందుకంటే అమాయకత్వం ఉంటుంది, గొప్ప మేధావులు కూడా ఒక అమాయకత్వం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం, చాలామంది మేధావులు మెదళ్ళకు సంఖ్యలు వేసుకొని తిరుగుతున్నారు. లేకపోతే ఎవడన్నా సంఖ్యలు వేసి ఉంటాడు, లేకపోతే ఎవడన్నా సంఖ్యలు వేసి చేతబడి చేసి ఉంటాడు. కాబట్టి అట్లాంటి మేధావులు కూడా బయటికి రావాలి, అట్లాంటి మేధావులు కూడా ప్రశ్నించాలి, అట్లాంటి మేధావులు కూడా ఒక ఆల్టర్నేటివ్ రాజకీయ వ్యవస్థ కోసం పోరాడాలి. ఈ మేధావులు నిజంగానే దశాబ్దాలుగా ఒక ఆల్టర్నేటివ్ రాజకీయ వ్యవస్థ కోసం పోరాడితే, ఒక సంకల్పం చేస్తే, ఒక ఆచరణ మార్గాన్ని సూచిస్తే ఖచ్చితంగా కూడా తెలంగాణ ఉద్యమం కానీ, తెలంగాణ ఉద్యమం ముందు కానీ తర్వాత కానీ ఒక ఆల్టర్నేటివ్ రాజకీయ వ్యవస్థ ఎదిగేది. కనీసం దానికి ఒక భావజాలం ఉండేది. కానీ అది లేకుండా ఈ రాజకీయ పార్టీలు ముసుగులోకి వెళ్ళిపోయారు. ఈ మేధావులను కూడా వాళ్ళని పరిశీలించుకోవాలి, నన్ను నేను చెక్ చేసుకోవాలి, నన్ను నేను ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అలా ప్రశ్నించుకున్న రోజు ఖచ్చితంగా సమాజం వైపు అడుగులు వేస్తాం, సమాజ నిర్మాణంలో మనం భాగస్వాములు అవుతాం. రేపటి తరాలకు మనం అద్భుతమైన ఫలాలు అందిస్తాం. మన చరిత్ర మనమే రాసుకోవాలి, ఎవడు రాయడు. మన కాళ్ళు మనం బిసుకున్నాం అనుకో, శంకర్ గారికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి పిలుచుకుంటూ అంటాడు. ఎవడనొచ్చి కాళ్ళు పట్టుకుంటా అనుకో, పిసికిండు అనుకో, అబ్బో శంకరాడు చాలా గొప్పోడు, వాళ్ళని కాళ్ళు పట్టుకుంటారు అందరూ అంటారు. కానీ మన కాళ్ళు పట్టుకునే వాళ్ళు లేడు, దాన్ని మనం ప్రోత్సహించం, మన కాళ్ళు మనం బిసుకోం. సో ఇలా జరగకపోయినా, మన ఆత్మగౌరవంగా ఎక్కడ బలి చేయకపోయినా, మన ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతినకుండా మనం కాపాడుకుంటున్నా చరిత్రలో మరుగుపడేది ఏమీ లేదు. చరిత్రను తనే రాసుకుంటుంది. అదే ధిక్కార స్వరం. చరిత్ర ఈరోజు తన చరిత్రను తనే రాసుకుంటుంది. ఎవడు రాయాల్సిన పని లేదు. తన చరిత్ర తాను తెలుసుకుంటుంది. తన చరిత్రలో చరిత్రకారులను గుర్తు చేస్తుంది, చరిత్రకారుల యొక్క చరిత్రను చెబుతుంది. ఆ చరిత్ర మనం కొనసాగించాల్సిన అవసరం, బాధ్యత మనకుంది. ముత్యాల సత్యనారాయణ గారు తెలంగాణ మాగాణిలో నాటిన ఒక ఆశయ బీజం లాంటివాడు. ఈ ఆశయ బీజం ఎప్పటికైనా మొక్క అవుతుంది, తలెత్తుకొని ఆకాశానికి ఎదుగుతుంది. అది మనకు ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు స్వీకరించాలంటే ఆ మొక్కను మనం పెంచి పోషించాలి, ఆ మొక్కను మనం రక్షించుకోవాలి, మనం కాపాడుకోవాలి. ఆశయాల్ని, లక్ష్యాల్ని మనం కొనసాగించాలి, మనం గెలవాలి, గెలుస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.